రేవంత్ రెడ్డి 2, 3 విషయాలను చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నారు. అది ఇక్కడ నిధులు లేవు అని. రైతు బంధు విషయంలో కూడా ఎందుకు రైతు బంధు రాలేదంటే ఖజానా ఖాళీ ఉన్నది. మేమేదో లంకె బిందెలు ఉన్నాయని వస్తే మొత్తం ఆహ్, అన్ని ఖాళీలు ఉన్నాయి. గిన్నెలన్నీ ఖాళీ ఉన్నాయని చెప్పడం. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఖజానా ఖాళీ అయింది. అవి వచ్చిన తర్వాత మేము ఇచ్చుకుంటూ వస్తామన్నారు. రైతు బంధుకే ఖజానా లేనప్పుడు 5 గ్యారంటీలను అమలు చేసేందుకోసం ఏం చేయబోతున్నారంటే ఇక్కడ గమనించాల్సిన విషయము ప్రభుత్వము తన సొంత ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలు, నరేంద్ర మోదీని కలిసి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏ ఏ మార్గాలలో ఆదాయం వస్తున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పన్నుల రూపంలోను, వివిధ గ్రాంట్ల రూపంలోను రావాల్సిన అమౌంట్ మొత్తాన్ని వారితో రిక్వెస్ట్ చేసి తెచ్చుకునే ప్రయత్నం కూడా ఒకటి కనబడింది మనకు. రెండవది ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని కూడా ఏ మార్గాలు తెచ్చుకోవాలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించి ఏమన్నా బయట నుంచి ఏమన్నా అప్పు తెచ్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సర్దుబాటు కావడానికి, పరిపాలనలో కొన్ని విషయాలు అర్థం కావడానికి ఎట్లైనా 2-3 నెలల సమయం పడుతుంది. బహుశా వారు ముందే చెప్పినట్లుగా 100 రోజుల్లో గ్యారంటీలను 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కాబట్టి ఈ 5 హామీలు అమలు కావడానికి ఇవాల్టి నుంచి జనవరి మొదటి వారం వరకు దరఖాస్తుల స్వీకరణ అవుతుంది. ఆ తర్వాత ఇంకో వారం 10 రోజుల పాటు వాటిని స్క్రూటినీ చేయడము, ఎవరు అర్హులో గుర్తించే వీలుంటుంది. ఎందుకోసం అంటే ఇది ఇంతకుముందే మనకు ఆసరా పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు, వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు, ఆ తర్వాత ఒంటరి మహిళలు పెన్షన్లు తీసుకున్న వారు ఉన్నారు, బీడీ కార్మికులు తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇప్పటికే తీసుకున్న వారితో ఇబ్బంది ఏం లేదు. వారిని స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదు. వారు లబ్ధిదారులుగా కొనసాగుతూనే ఉంటారు. కొత్తగా ఎవరైతే వస్తారో కొత్త వారికి మాత్రమే. అంటే ఇప్పుడు పడుతున్న అదనపు భారం ఎంత? కొత్తగా వచ్చిన వారి వల్లనే పడుతున్న భారం. ఈ కొత్తగా వస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? అందులో బీడీ కార్మికులు ఎంతమంది, ఒంటరి మహిళలు ఎంతమంది, వృద్ధాప్య పెన్షన్లు ఎంతమంది ఉన్నారు, ప్రత్యేక ప్రతిభావంతులు తీసుకునేవారు పెన్షన్ తీసుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఇట్లా ఈ విద్యుత్తుకు సంబంధించిన వాటిల్లో ఈ 200 పైన కాలుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? వీటికి అయ్యే అదనపు అమౌంట్ ఎంత? సిలిండర్లు 6 నెలలకు, ఏడాదికి ఎట్లా వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నారు? వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది? ఇట్లాంటి విషయాలన్నిటిపైన వారు అంచనాకు రావడానికి ఎట్లైనా ఒక 15-20 రోజులు, నెల రోజులకు సమయం తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఈ నెల రోజులు అయ్యే లోపుగానే చాలా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ చకచక ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకున్న 5 గ్యారంటీల విషయంలో 5 గ్యారంటీల అమలుకు రమారమి ఇంకొక నెల నుంచి 2 నెలల వ్యవధి తీసుకోవచ్చు. ఎందుకోసంటే డబ్బులు సర్దుబాటు కావాలి. ఒకవేళ డబ్బులే కనుక సర్దుబాటు అయితే కనుక ఇమీడియట్గానే వాళ్ళు ఆలస్యం లేకుండానే అమలు చేసే అవకాశం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. దానికి తోడు 3 నెలల లోపే 100 రోజుల లోపే అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిండ్రు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా చాలా పారదర్శకంగా, ఓపెన్గా ప్రతి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రజల ముందే మాట్లాడుతున్నారు. మీడియా సమావేశంలో కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. వారన్న ఇంకొక మాట, త్వరలో బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ బడ్జెట్ విషయంలో కూడా ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయో అవి నిర్దిష్టంగా రాయాలి. అప్పులు ఎంత ఉన్నాయో అప్పులు కూడా అంతే రాయాలి. దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి మెప్పు కోసమో పనిచేయాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగానికి సూచన చేయకుండా గమనించాల్సిన విషయం. దీంతో పాటు 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం. అంటే వాళ్ళు ప్రజలను వారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలు కూడా ఇది చేయండి, అది చేయండి అని ఇప్పుడేం అడగట్లేదు, చూస్తున్నారు. అవును, వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా, ఇంకో 2 నెలల 3 నెలల, వాస్తవానికి ఒక 6 నెలల వరకు ఎక్కడైనా వ్యవధి ఉంటుంది. 6 నెలల సమయం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి, పరిపాలన వాళ్ళు అర్థం కావడానికి కొంత వ్యవధి ఉంటుంది. అంటే ఏం పెద్దగా ఇది అర్థం కాని గజిబిజి గందరగోళం కాదు, లేకపోతే కనుక ఉద్గ్రంథం ఏం కాదు.